కమల్ హాసన్ శంకర్ ఫిలిం భారతీయుడు 2 చిత్రం భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని అయితే తీసుకువచ్చారు. 172 కోట్ల బాక్సాఫీస్ టార్గెట్తో బరిలోకి దించారు. భారతీయుడు 2 చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. 6 రోజుల్లో బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఎంత రాబట్టింది, నష్టాలు వస్తాయా, లాభం తెచ్చి పెడుతుందా తెలుసుకుందాం. ఈ వీడియో అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. భారతీయుడు 2 చిత్రం ఏపీ, తెలంగాణ 2 రాష్ట్రాలకు గాను 6వ రోజు బాక్సాఫీస్ దగ్గర మొహరం పండుగ కావడంతో కాస్త గ్రోత్ అయితే వచ్చింది. డే 5 బాక్సాఫీస్ దగ్గర 73 లక్షల షేర్ అయితే వచ్చింది. డే 6కి గాను 98 లక్షల వసూలును తెలుగు రాష్ట్రాలకు గాను అందుకోవడం జరిగింది. టోటల్గా చూసుకుంటే 6 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణలో 14,58 లక్షల షేర్ వచ్చింది. సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇట్టనిపించుకోవాలంటే 9 కోట్ల వరకు షేర్ అయితే రాబట్టుకోవాలి. ఇక తమిళనాడులో చూసుకుంటే అంతంత మాత్రంగానే వసూలైతే వచ్చాయి. టోటల్గా డే 6 ప్రపంచవ్యాప్తంగా 3,45 లక్షల షేర్ అయితే వచ్చింది. గ్రాస్ 6,90 లక్షల వరకు ఉంది. టోటల్గా ప్రపంచవ్యాప్తంగా 6 రోజుల్లో బాక్సాఫీస్ దగ్గర భారతీయ 2 చిత్రం ఎంత రాబట్టిందంటే 74,45 లక్షల షేర్ అయితే వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా 149,90 లక్షల వరకు గ్రాస్ అయితే ఉంది. బాక్సాఫీస్ వద్ద సినిమా బాక్సాఫీస్ దగ్గర క్లీన్ హిట్ కావాలంటే ఇంకా 97,50 లక్షల షేర్ అయితే అవసరం. చూస్తుంటే ఇది అసాధ్యం అనిపిస్తుంది. ఏదైనా అద్భుతాలు జరిగితే తప్ప సినిమా రికవరీ కష్టంగా కనిపిస్తుంది. కానీ శంకర్ చిత్రాల్లో ఇది చాలా లోయెస్ట్ వసూలుగా చెప్పుకోవచ్చు. బాక్సాఫీస్ దగ్గర ఈ భారతీయ 2 చిత్రం ఎంతవరకు నష్టాలను తప్పించుకుంటుందన్నది సెకండ్ వీక్లో వచ్చే వసూలు పైన డిపెండ్ అయి ఉంటుంది. బాక్సాఫీస్ దగ్గర సెకండ్ వీకెండ్లో సాలిడ్గా గ్రోత్ చూపిస్తే సినిమా రికవరీ చేసుకుంటుంది. భారతీయ 2 చిత్రం బాగుందంటున్నారు కానీ సినిమా చూడడానికి మాత్రం ఎవరూ వెళ్ళడం లేదని ట్రేడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. ఇలాంటి లేటెస్ట్ ఫిల్మీ బాక్సాఫీస్ అప్డేట్స్ కోసం తెలుగు సినీ స్టార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.